నమస్కారం. ప్రజల కష్టాలలో అండగా నిలుస్తూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా నిరంతరం కృషి చేస్తానని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. చాగల్లులో గురువారం ఆయన 35 మంది లబ్ధిదారులకు గాను 15,47,319 రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించే విధంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి వారం క్రమం తప్పకుండా పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద మధ్యతరగతి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వైద్యం చేయించుకోవాలన్నా లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14-19 కాలంలో కూడా సీఎంఆర్ఎఫ్ 5 సంవత్సరాలు కూడా ఇచ్చిన పరిస్థితి. పేద మధ్యతర ప్రజలందరినీ కూడా మనం వైద్యం చేయించుకున్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో కనుక మనం పంపించినట్లయితే ప్రభుత్వానికి సీఎంఆర్ఎఫ్ శాంక్షన్ చేసి అందరికి కూడా ఇవ్వడం కూడా జరిగేది. మళ్ళీ ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి సంబంధించిన ప్రజలు ఎవరైతే వివిధ వ్యాధులతోటి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇబ్బంది పడుతూ వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి వారానికి ఒకసారి నియోజకవర్గంలో ఎవరైతే ఈ యొక్క వైద్యం చేయించుకుని బిల్లులు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ పెట్టి వారికి అమౌంట్ మంజూరు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కేంద్ర మాజీ మంత్రి, ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థ ఆంధ్ర షుగర్స్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బోళ్ల బులిరామయ్య శత జయంతిని తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బులిరామయ్యకు అత్యంత సన్నిహితులు, ఇదే గ్రామ ప్రముఖులు, పారిశ్రామికవేత్త మల్లిన అరుణసారథి ఆర్థిక సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు 60 మంది గర్భిణీలకు, బాలింతలకు, నవజాతి శిశువులకు తణుకు లోటస్ హాస్పిటల్ వైద్యులు ఉండేల లోకేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు అందించారు. అలాగే మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చే వివిధ రకాల ఆహార పదార్థాలను అందజేసి మాట్లాడారు. అలా వచ్చాను ప్రసాద్ గారు, అలా వచ్చాను. ఈ నెలగా కన్సిడర్ చేస్తామన్నమాట. ఈ నెల 9వ తారీఖు లాగే ప్రతి నెల 9వ తారీఖు తల్లి అండ్ తల్లికి పుట్టబోయే బిడ్డ యొక్క సురక్షితం కోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పద్ధతులు మనం పాటించాలి, దీని మీద అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ ఎన్నో హెల్త్ ప్రోగ్రామ్స్ తీసుకొని మీరు సురక్షితంగా ఉంటూ గర్భంలో పెరుగుతున్న మీ బిడ్డ కూడా ఎంత సురక్షితంగా ఉండాలో దీని గురించి అవగాహన తెలపడానికే ఈ ప్రోగ్రామ్. అయితే మీరు ప్రెగ్నెంట్ అయ్యారో అక్కడి నుంచి మీరు ప్రోటీన్ సప్లిమెంట్ ఎక్కువ పెంచుకోవాల్సింది వస్తుంది. సో చిరుధాన్యాలు, పప్పు దినుసులు, వీటిల్లోనే మనకి పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది, మంచిగా ఐరన్ ఉంటుంది. రక్తహీనత అనేది భారతదేశంలో మనం చూసినట్టయితే 100కు దాదాపు 70% మందికి రక్తహీనత ఉంది. హీమోగ్లోబిన్ అనేది ఎంత కాదన్నా కూడా ప్రెగ్నెన్సీలో 11 నుంచి 14 పాయింట్ల మధ్యలో మినిమం మెయింటైన్ చేయాలి. ఈ రక్తహీనత అనేది మోస్ట్లీ ఐరన్ లోపం వల్లనే స్టార్ట్ అవుతుంది. సో ముందుగానే ఐరన్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయడము, ఐరన్తో పాటు ఈ ఫోలిక్ యాసిడ్ ఎలా వాడాలో డాక్టర్ గారిని అడగడము, అక్కడి నుంచో మొదలు పెట్టండి. అన్ని రకాల పప్పు దినుసులు, ఆకుకూరలు, పండ్లు, నాన్ వెజ్ కూడా తీసుకోవాలమ్మా. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ నుంచి వచ్చే ఐరన్ శరీరం రక్తంలోకి చాలా బాగా వెళ్ళిపోతుంది. అనంతరం రోటరీ నూతన అధ్యక్షులు కటారి సిద్ధార్థ అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఆనందం మస్తాన్రావు, ఉపాధ్యక్షులు పోతుల శ్రీనివాసరావు, కార్యదర్శి యు పవన్ కుమార్ రాజులతో పాటు రోటరీ సీనియర్ నాయకులు డాక్టర్ వత్సవాయి వెంకటరాజు, డాక్టర్ కోసూరి సత్యనారాయణరాజు, డాక్టర్ ఎస్వి శ్రీనివాసరావు, డాక్టర్ ఆయేషా ఖాన్లు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వినియోగం, ఎరువుల పంపిణీ అనే అంశంపై
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ గన్నమని నరేంద్ర, మండల వ్యవసాయ అధికారి బోట్ల రాజారావులు మాట్లాడుతూ రైతులు యూరియాతో పాటు ఇతర ఎరువులను తక్కువగా వాడి సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చని ఆయన ఉద్బోధించారు. ఒకనొక టైంలో సేంద్రియ వ్యవసాయం చాలా ఎక్కువగా ఉండేది. కాకపోతే ఏంటంటే పెరిగిన జనాభా దృష్ట్యా, ఆహారపు ఉత్పత్తుల దృష్ట్యా మనకి ఉత్పత్తి పెంచాలన్న ఉద్దేశంతో రసాయనాల వైపు మళ్ళడం జరిగింది. అది ఇప్పుడు విపరీతంగా అయ్యి అలాగే కౌలుదారీ వ్యవస్థ అనేది రావడం ద్వారా ముఖ్యంగా ఏంటంటే సేంద్రియ వ్యవసాయం అనేది ఎవరు కూడా చేయడానికి ముందుకు రావట్లేదు. కానీ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు కూడా వారు కనీసం ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కరుటూరి నాగేంద్రబాబు, పంచాయతీ కార్యదర్శి పిల్లి ముసలయ్య, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు అక్కిన గోపాలకృష్ణ, సొసైటీ అధ్యక్షులు దుర్గా బాలకృష్ణలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసమండ గ్రామంలో జరిగిన ఓఎన్జీసీ బ్లోఅవుట్ ఘటన బాధితులు గురువారం రాష్ట్ర రోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఓఎన్జీసీ అధికారులు ప్రకటించిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు రోడ్డుపై టెంట్ వేసి బైఠాయించారు. ఈ ఏడాది జనవరి 5న జరిగిన బ్లోఅవుట్ ఘటన అనంతరం ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, ఆరోగ్య బీమా, లక్కవరంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు వంటి హామీలు ఇచ్చారని, అయితే 10,000 నగదు పరిహారం మినహా మిగిలిన హామీలు అమలు కాలేదని బాధితులు తెలిపారు. బ్లోఅవుట్ కారణంగా నష్టపోయిన కొబ్బరి రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం అందించకపోవడం అన్యాయమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఓఎన్జీసీ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న హామీలను అమలు చేయడంతో పాటు బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిరసన కారణంగా కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొబ్బరి ముడిసరుకు ఆధారంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో క్వైర్ పరిశ్రమల అభివృద్ధికి ఊతమిచ్చే లక్ష్యంతో ఈ నెల 16, 17 తేదీల్లో కోనసీమ క్వైర్ కాంక్లేవ్ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 3 నెలల్లో జిల్లాలో కనీసం 50 కొత్త క్వైర్ పరిశ్రమలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెప్పారు. ముమ్మిడివరం మండలం అనాథవరం కన్వెన్షన్ హాల్లో జరిగే ఈ 2 రోజుల సదస్సుకు కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నిపుణులు హాజరై ఆధునిక సాంకేతికత, ప్రభుత్వ రాయితీలు, పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. 350 మంది పారిశ్రామికవేత్తలు, మహిళలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సదస్సు ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 8 ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి పరిశ్రమల స్థాపన, రుణాలు, రాయితీలు, కొబ్బరి సాగు, భూ కేటాయింపులు, సాంకేతికత వంటి అంశాలపై సమగ్ర సమాచారం అందిస్తామని వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ వైకోం నదియాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు మండలం మూలస్థానంలో గ్రామస్తుల విరాళాలతో నిర్మించిన రిక్వెస్ట్ స్టాప్ బస్ షెల్టర్ను గురువారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. బస్ షెల్టర్ నిర్మాణానికి విరాళాలను అందించిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ బస్ షెల్టర్ మహిళలు, విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రావులపాలెం మాజీ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొలుగూరి మునిరెడ్డి అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి మునిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి అంత్యక్రియల్లో పాల్గొని పార్థివ దేహాన్ని మోసి తుది వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. ఏలూరులో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల చింతలపూడిలో జరిగిన బాలిక సంఘటనలో హాస్టల్ వార్డెన్పై చర్య తీసుకున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1350 కోట్ల రూపాయలతో శానిటరీ కార్మికులను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. దీనివల్ల హాస్టల్లో మెరుగైన వసతి సౌకర్యాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది దళిత క్రిస్టియన్ల పేరుతో మహాసభ ఏర్పాటు చేయడం, అందులో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. దళితుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తీర్చాలి తప్ప ఎవరూ కూడా దీన్ని మార్పు చేయలేరని వివరించారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 1,98,46,114 రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలిపారు. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణ 219 గ్రాముల బంగారం, 2 కేజీల 70 గ్రాముల వెండి లభించినట్లు ఆయన వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కోరుతూ భీమవరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన లాయర్లు, లా కళాశాల అధ్యాపకులు. తణుకులో వైభవంగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ బోళ్ల బులిరామయ్య శత జయంతి ఉత్సవాలు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, బోళ్ల కుటుంబ సభ్యులు, డాక్టర్ ముళ్లపూడి. ఏబీవీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని తణుకులో నిర్వహించి ర్యాలీ చేసిన వివిధ విద్యా సంస్థల విద్యార్థులు. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే. తాడేపల్లిగూడెం మండలం కొండప్రోలు గ్రామదేవత అంకాళమ్మకు జలాభిషేకం చేసిన భక్తులు, హాజరైన స్థానిక ప్రముఖులు. క్యాన్సర్ బాధితుడికి అండగా ఉంటా మునిపల్లె గ్రామ నివాసికి భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఉండ్రాజవరంలో ఘనంగా బోళ్ల బులిరామయ్య జయంతి సేవా కార్యక్రమాలు. అరుణసారథి ఆర్థిక సహకారంతో గర్భిణీలకు పంపిణీ చేసిన ప్రోటీన్ పౌడర్ టిన్స్. పాల్గొన్న తణుకు రోటరీ నాయకులు, వైద్య ప్రముఖులు. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో రాస్తారోకో నిర్వహించిన ఓఎన్జీసీ బ్లౌట్ బాధిత ప్రజలు. హామీలను అమలు చేయాలని డిమాండ్. ఆలమూరు మండలం మూలస్థానంలో నెలకొల్పిన రిక్వెస్ట్ బస్ స్టాప్ను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. ఏలూరులో వెల్లడించిన సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.